హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి పెండ్యులమ్ ఎఫెక్ట్. సో ఇది చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి నేను క్యాప్ కట్ అనే అప్లికేషన్లో అయితే చూపిస్తాను. సో క్యాప్ కట్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈరోజు పబ్జీ రిలీజ్ కాబట్టి పబ్జీకి సంబంధించిన ఒక 18+ కామెడీ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఛానల్ కూడా ఇచ్చాను, ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, పక్కా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఏంటంటే ఫొటోస్ అనేది ఒక సైజులో పెట్టేసేయాలి. సో దీనికి వచ్చేసి నేను 21 ఫొటోస్ తీసుకుంటున్నాను. సో 21 పిక్స్తోనే మనకి ఇది సెట్ అయిపోతుంది. సో చూడండి, ఫస్ట్ ఇలా పిక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ క్రాప్ సింబల్ ఉంది కదా, సో ఇది వచ్చేసి నేను లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ క్రాప్ సింబల్ ఉంది కదా, సో క్రాప్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇది 3 లేయర్స్ లాగా ఉంటుంది. సో అది క్లిక్ చేసేస్తే కొంచెం కిందికి వెళ్ళిపోతే 9:16 అని ఉంటుంది. సో చూడండి 9:16. సో అది పెట్టేసి సో ఇది మిడిల్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రొటేట్ లెఫ్ట్. సో ఈ సింబల్ క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతుంది. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఇలా మనము 21 పిక్స్ అనేది ఇలాగే సేమ్ ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మన మెయిన్ ఎడిట్ వచ్చేసి క్యాప్ కట్ అనే యాప్లో క్యాప్ కట్ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్యాప్ కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో నేను మీకు ఎంఓడి ఇచ్చాను, సో ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేస్తే మీ గ్యాలరీలో అన్ని ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫొటోస్కి వెళ్తున్నా. సో ఫొటోస్కి వెళ్ళగానే మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను 21 ఫొటోస్, సో ఇందాక నేను లైట్ రూమ్లో చూపించాను కదా, సో అలా తీసుకున్న ఫొటోస్ అన్నీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ 1 2 3 4 5 6 7. సో ఇక్కడ మనకు కౌంట్ కూడా వస్తుంది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లైట్ రూమ్లో ఎడిట్ చేసుకున్నాక మీకు క్లారిటీ తగ్గినట్టు అనిపిస్తే మీరు రెమినీలో ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు, సో దట్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. సో నేను అట్లనే చేసుకున్నాను రెమినీలో. సో ఇలా యాడ్ 21. సో 21 పిక్స్ అనేది నేను ఇక్కడ యాడ్ అయితే చేశాను. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ కైన్మాస్టర్లో మనకి ఏంటంటే స్టార్టింగ్లో 9:16 అవి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ దీంట్లో మనకి ఏంటంటే పిక్స్ యాడ్ చేసినాక ఉంటుంది. సో ఇక్కడ చూడండి కొంచెం ఇలా కిందికి స్లైడ్ చేయగానే ఫార్మాట్ అని ఉంటుంది. సో ఫార్మాట్లో ఇక్కడ చూడండి నేను 16:9 తీసుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను ఇందుకు 9:16 తీసుకుంటే ఇలా వస్తుంది, 16:9 తీసుకుంటే ఇలా వస్తుంది. సో యాక్చువల్గా నేను ఇలా ఎందుకు తీసుకుంటున్నా అంటే పెండులమ్ ఎఫెక్ట్ అనేది మనకు పైన నుంచి కిందికి రావాలి. బట్ పెండులమ్ ఎఫెక్ట్ ఇందులో వచ్చేసి సైడ్కి ఉంటుంది, సో లెఫ్ట్ టు రైట్. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా లెఫ్ట్ టు రైట్ వస్తుంది కాబట్టి సో దీన్ని మనము వీడియో ఎక్స్పోర్ట్ అయినాక రైట్ సైడ్కి తిప్పేసుకుంటే అయిపోతుంది. సో అందుకే నేను పిక్స్ అనేది అన్నిటికీ ఇలా లెఫ్ట్ సైడ్కి తిప్పిన. సో అర్థం కాకపోతే ఏం కాదు, ఏం పర్లేదు. సో ఇక్కడ 16:9 తీసుకోండి, తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ ఇది క్లిక్ చేసేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి యాడ్ ఆడియో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తుంది. సో సౌండ్స్, ఎఫెక్ట్స్, ఎక్స్ట్రాక్టెడ్, వాయిస్ ఓవర్. సో ఇందులో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక మ్యూజిక్ అయితే ఇస్తాను, ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకొని ఇంపోర్ట్ సౌండ్ ఓన్లీ అని క్లిక్ చేసేస్తే మనకు ఓన్లీ సౌండ్ అనేది యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వీడియో అనేది పోతుంది, ఓన్లీ సౌండ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా జూమ్ చేసేస్తే మనకు నోట్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో నోట్ చూసి కంగారు పడకండి, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా. సో చూడండి ఫస్ట్ నోట్ అలాగే పెట్టేసేయండి. సో సెకండ్ నోట్ ఇదైతే ఉంది కదా, సో ఈ ఫోటో మీద క్లిక్ ఇస్తే ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది మనము డిలీట్ చేసేసేయాలి. సో సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి స్ప్లిట్, ఇది క్లిక్ చేసి డిలీట్. సో అట్లా మనం అన్నీ కూడా చేసుకోవాలి. సో నేను కొంచెం వీడియో స్పీడప్ చేసేస్తాను, ఎందుకంటే మీకు బోరింగ్ అనిపించవచ్చు. నోట్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి.
సో చూడండి మనము ఫొటోస్ అనేది నేను ఎంత క్లారిటీగా ఉన్నాయో, సో ఇవి క్లారిటీగా రావాలంటే రెమినీ యాప్ అనేది యూజ్ చేయాలి. సో హౌ టు ఎన్హాన్స్ ఫోటో అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. సో దాని త్రూ మీరు ఫొటోస్ అన్నీ కూడా మనం ఇలా క్లియర్గా చేసుకోవచ్చు. సో చూడండి క్లారిటీ, నార్మల్ క్వాలిటీ ఉన్న పిక్ని మనం ఇలా క్లారిటీగా తీసుకురావచ్చు. సో ఇది వచ్చేసి మొత్తం రెమినీ యాప్లో చేశాను పిక్స్ అన్నీ. సో మీకు కావాలంటే మీరు కూడా రెమినీ యాప్లో చేసుకుంటే కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది. ఆర్ఎల్స్ మీరు లైట్ రూమ్లో అయినా చేసుకోవచ్చు ఎన్హాన్స్. బట్ రెమినీ యాప్లో ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. సో మాన్యువల్గా అయిపోతుంది, మనము ఈ టూల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అది మాన్యువల్గా జరిగిపోతుంది రెమినీ యాప్లో అయితే. సో చూడండి పర్ఫెక్ట్ నోట్స్ దగ్గరనే పెట్టేసేయండి అండ్ స్ప్లిట్ కొట్టేసి ఇది మిగతాది డెలీట్ అనేది చేసేసేయండి. సో ఇక్కడ అన్నిటికీ నేను సేమ్ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో చూడండి మనకు ఆల్మోస్ట్ ఇలా అన్నీ అయిపోయినాయి పిక్స్ అనేది. సో ఇక్కడ చూడండి ఈ క్లిప్ పైన, ఈ ఆడియో పైన క్లిక్ ఇస్తే మనకు ఎండ్ అనేది దొరుకుతుంది. దొరికిన తర్వాత ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి స్ప్లిట్ క్లిక్ చేసి ఈ ఎండ్ది ఏదైతే ఉందో అది డెలీట్ చేసేస్తున్నా. అండ్ ఎండింగ్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే అది యాపిల్ వాళ్ళది చూపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. సో నేను మ్యూజిక్ అనేది వద్దులే. సో ఒకసారి ప్లే చేసి చూసుకున్నట్టయితే మనకు వస్తుంది. సో సేమ్ యాజ్ చేసి మనకు యాడ్ చేసుకున్నాక ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ కావాల్సింది ఎఫెక్ట్స్. సో ఒకసారి క్లిప్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి మనకు యానిమేషన్. సో యానిమేషన్ క్లిక్ చేసినట్టయితే ఇలా మనకు వస్తుంది. సో ఇవి మీకు రాలేదంటే మీరు ఏం చేస్తారంటే VPN కనెక్ట్ చేసుకోండి. సో స్టార్టింగ్ టైం అయితే నాకు రాలేదు. సో సెకండ్ టైం నాకు డైరెక్ట్ VPN కనెక్ట్ చేసుకోకుండానే వస్తుంది. సో స్టార్టింగ్ అయితే నేను VPN కనెక్ట్ చేస్తేనే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఇన్ అవుట్ కాంబో. సో కాంబో సెలెక్ట్ చేసుకోండి. సో కాంబో సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇలా స్లైడ్కి ఇలా జరిపేసేస్తే మనకు ఇక్కడ చూడండి పెండ్యులమ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో కొంచెం ఇలా జరిపిన తర్వాత, సో చాలా జరపాలి, పెండ్యులమ్ 2 యాడ్ చేసేసేయండి. సో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, మళ్ళీ కాంబో, సో మళ్ళీ పెండ్యులమ్ 2, సో మళ్ళీ, సో అన్నిటికీ మనం పెండ్యులమ్ 2 అనేది యాడ్ చేసేసేయాలి. సో ఇలా అన్నిటికీ మనం పెండ్యులమ్ 2 యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి మనకు ఎఫెక్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో నేను సౌండ్ అయితే ఆఫ్ పెట్టేసేస్తున్నా, ఎందుకంటే సౌండ్ వల్ల కొంచెం కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మధ్యలో మనకు కంప్రెస్ అనే ఆప్షన్ వస్తుంది. సో కంప్రెస్ చేసుకుంటే కొంచెం మనకు క్వాలిటీ అనేది మంచిగా పెరుగుతుంది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఇలా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి డైరెక్ట్ పైన షేర్ సింబల్ అనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మీకు ఫ్రేమ్ రేట్ ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. సో ఇది నేను 60 పెట్టేసేస్తున్నా, ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసేస్తున్నా. సో కొంచెం ఒక 5-6 సెకండ్స్ అయితే పడుతుంది ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. సో ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు వెయిట్ అయితే చేసేసేయండి. సో ఈ వీడియో మనకు సేవ్ అయినాక మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి ఉంటుంది. ఇది మళ్ళీ మనము కైన్మాస్టర్లో అనేది చేంజ్ చేసేసుకోవాలి. సో క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేయగానే మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన వీడియో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి మనకు గ్యాలరీలో మనకు లెఫ్ట్ సైడ్కి సేవ్ అయిపోయింది. సో దీన్ని ఏంటంటే మనము కైన్మాస్టర్ అప్లికేషన్కి తీసుకెళ్ళి ఒకసారి రైట్ సైడ్కి తిప్పేసేస్తే మనకు స్ట్రైట్గా సేవ్ అయిపోతుంది. సో దానికి మీరు స్పార్కిల్స్ కానీ ఇంకేమైనా ఎఫెక్ట్స్ కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు, అంటే బ్లెండింగ్ చేసేసి యాడ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.